ఒక పెద్ద నాగుపాము ఉందనుకోండి. ఆ నాగుపాము యొక్క పడగ మీద అంటే దాని తల మీద ఒక గొప్ప మాణిక్యం ఒకటి ఉంది. ఆ మాణిక్యం చాలా గొప్ప కాంతితో వెలిగిపోతోంది. ఇప్పుడు ఆ మాణిక్యం తీసుకుందామని ఎవరైనా అది పడగ విప్పి ఆడుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఇక బ్రతికి బట్టకట్టే అవకాశం ఉంటుందా? ఎంత గొప్ప మణి అయినా అది పాము పడగ మీద, పాము తల మీద ఉన్నప్పుడు దాన్ని తీసుకోవాలని ఎవరూ కోరుకోరు. వ్యక్తి ఎంత చదువుకున్నవాడు కానివ్వండి, ఎంత విద్వాంసుడు కానివ్వండి, మంచి ప్రవర్తన లేకపోతే, ఆ వ్యక్తి స్వార్థంతో ప్రవర్తించేవాడైతే, ఆయన దుర్జనుడైతే, ఎప్పుడూ అవతల వారిని ఇబ్బంది పెట్టాలన్న లక్షణమున్నదే ఆయన బుద్ధి అయితే, అటువంటి వారితో సంగము పెట్టుకుని ఉపయోగం లేదు. ఆయనకి చదువు ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకనంటే ఆ చదువు దేనికి పనికొస్తుంది అంటే ఇతరులను మోసం చేయడానికి పనికొస్తుంది, ఇతరులను బాధ పెట్టడానికి పనికొస్తుంది తప్ప ఇతరులను ఉద్ధరించడానికి, ఇతరులకు ఉపకారం చేయడానికి పనికిరాని చదువు, అటువంటి బుద్ధి వైభవం ఆదరణీయం కాదు అని చెప్తున్నాడు కవి. మీరు చూడండి, అసలు నిజానికి చదువు అన్నది దేనికి పనికి రావాలి? మనం చదువుకున్నాము అన్న మాటకు అర్థం ఏమిటంటే తెలియనిది ఇప్పుడు మనకి తెలిసింది అని గుర్తు. ఇది చెయ్యకూడదు అని తెలుసుకోవడం, ఇది చెయ్యాలి అని తెలుసుకోవడం, ఈ రెండిటికి చదువు అని పేరు. ఈ పనులు చెయ్యకూడనివి, అబద్ధం ఆడకూడదు, పెద్దలను ధిక్కరించకూడదు, ఇతరులను నింద చెయ్యకూడదు, ఇవన్నీ కూడా చెయ్యకూడని విషయాలు. చెయ్యవలసినవి కొన్ని ఉంటాయి. సత్యమే పలకాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పనిని సమయానికి తగినట్టుగా చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలో చెయ్యాలి. ఇవి చెయ్యవలసినవి. చెయ్యవలసినవి తెలుసుకోవడం, చెయ్యకూడనివి తెలుసుకోవడాన్ని చదువు అంటారు. ఇప్పుడు చెయ్యకూడనివి తెలుసుకోవడం దేనికి అంటే చెయ్యకుండా ఉండడానికి. చెయ్యవలసినవి తెలుసుకోవడం దేనికి? చెయ్యడానికి. ఇప్పుడు ఎంతో చదువుకున్నాడు కానీ చెయ్యకూడనివి చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ చదువుకు ఉపయోగం ఏమిటి? ఆయన ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు, ఆయన చేసే పని ఏమిటంటే చెయ్యకూడనివి ఏదో చేస్తూ ఉంటాడు. అప్పుడు దానివల్ల ఏమిటి ఉపయోగం? ఆ చదువుకి సార్థక్యం ఏముంది? అప్పుడు ఆయన్ని దుర్జనుడు అని పిలుస్తారు. అప్పుడు ఆయన చదువు ఎటువంటిది అంటే పాము పడగ మీద ఉన్న మాణిక్యం లాంటిది. దానికోసం ఎవరూ పాము దగ్గరికి వెళ్ళనట్టే దుర్జనుడికి ఎంత చదువున్నా దుర్జనుడి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు.